కేఏ పాల్ సారు ఉన్నదున్నట్టు మాట్లాడే మనిషి. కడుపు లేది దాసుకోడు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఆంధ్ర, తెలంగాణ సీఎంల దాకా ఎవ్వరిని ఇడిసిపెట్టాడు. ఇక ఏపీ తెలంగాణల వానల వరదలు ఇంత బీభత్సం చేస్తుంటే ముందుగాల అప్రమత్తం చేయవలసిన పాలకులు ఏం చేస్తుండని ప్రశ్నిస్తుండు. కేఏ పాల్ సారు చాలా సీరియస్ గా ఏపీ తెలంగాణల పాలకుల మీద సీరియస్ అయిపోయిండు. అరే అమెరికాల ఏదన్నా విపత్తు వస్తుందంటే ముందుగాల జనాలను అలర్ట్ చేసి ఇండ్లు ఖాళీ చేపిస్తారు, సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలిస్తారు. కానీ ఇక్కడోళ్ళు అట్లెందుకు చేయలేదు? వాతావరణమోళ్ళు వర్షాలున్నాయి, వరదలు వస్తాయని ముందే చెప్పినప్పుడు జనాలను ఎందుకు ఇల్లు ఖాళీ చేపియలేదు? రోడ్ల మీద ఎందుకు జాగ్రత్తలు చెప్పలేదు? వాళ్ళకు సవలతులు ఎందుకు చేయలేదని గరమైతుండు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నా విన్నపం, ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను. విజయవాడ భవానీపురం పునా ఘాట్ లో వందల మంది ఇల్లు కోల్పోయారు. కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట. సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి వారు ఏమంటున్నారు, మాకు కొంచెం చెప్పుంటే సార్, మేము ఏ స్కూల్కో, ఏ కొండ మీదకో, ఇంకొక దగ్గరకో, ఎక్కడికో బిల్డింగ్లు ఉంటే వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం, మాకు బట్టలు లేవు, ఏమీ లేవు, ఉన్న పాటను బయటకు వచ్చాం. అలాగే తెలంగాణలో కూడా పాలేరులో 7 చనిపోవడం, ఇంకొక దగ్గర 4 చనిపోవడం. ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే 100 రెట్లు ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం. శ్రీలంక లాంటివి. వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ అలర్ట్ గా ఉండి ప్రికాషన్ తీసుకొని, అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు, అనౌన్స్మెంట్ పెడతారు. వీళ్ళేం చేస్తున్నారు? బిజీలు. దేంట్లో బిజీ? వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు దోచుకోవడం. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు? అర్థం చేసుకోండి, మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి. అరే గంత పెద్ద సునామీలు వచ్చినా ఒక్కరు పానం కూడా పోకుంటే చిన్న చిన్న దేశాలు కాపాడుకుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థలున్న దేశంలా వానొస్తే ప్రాణం పోకడైంది అని మండిపడ్డాడు. విజయవాడలా రాజధాని పెట్టిండ్రు, వానొస్తే మునిగిపోతుందని తెలియదా? ముందే చెప్తే అందరు ఎవరితో వాళ్ళు చూసుకునేటోళ్ళు కదా. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఏం పడావు చేస్తుండ్రు? మంది పానాలు పోతుంటే పబ్లిసిటీలు చేసుకుంటురా? ప్రమాదాలను ముందుగా అంచనేసుడు తెలియదా అని గట్టిగానే సొల్లు పెట్టిండు. పాల్ సార్ కరెక్ట్ అడిగిండని ఆయన మాటలు విన్న నెటిజన్లు కూడా మద్దతు ఇస్తుండ్రు. మొన్న వానలు వరదలు వచ్చినప్పుడు అలర్ట్ చేస్తామని సెల్ ఫోన్లకు ఫేకింగ్ మెసేజ్లు పంపించి ఆగం పట్టించిర్రు. అసలైన వరదలు వచ్చినప్పుడు అటక మీద పెట్టిండ్రు. తెలంగాణలో అయితే మరీ అధ్వానం ఉన్నది. ఒక్క హెలికాప్టర్ పెట్టే దిక్కు లేదా? ఖమ్మం జిల్లా మున్నేరు వాగులా చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటుర్రు. మంత్రులు తిరగనికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి కానీ పబ్లిక్ ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు దొరుకుతలేవా అన్నట్టు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి వస్తున్నాయి.